మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, అమ్మవారి నామాల్లో ఒక్కొక్క నామము జాతక చక్రంలో ఎటువంటి దోషములను తొలగింపజేస్తుంది, అదేవిధంగా ఈ యొక్క నామాలు ఏవైతే లలిత సహస్రనామాలు వీటి ద్వారా మీరు రెగ్యులర్గా చేయడం ద్వారా చాంటింగ్ ఇంట్లో గృహంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్ పోయి కంప్లీట్గా అమ్మవారి యొక్క నామస్మరణ వల్ల పాజిటివ్ ఎనర్జీ ఏర్పడడం వల్ల వాస్తు దోషాలు ఏ రకంగా పోతాయి అనేటువంటి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో మనము వాక్ వైభవ కూటమి ఏదైతే ఉందో, అదేవిధంగా మధ్యకూటమి ఏదైతే ఉందో మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క శక్తి కూటైక తాపన్న అనేటువంటి నామం గురించి చెప్పుకోబోతున్నాం. అంటే ఏమిటి ఈ శక్తి కూటం అంటే ఏమిటి అంటే, కింద ఇక్కడ నుంచి పొత్తికడుపు భాగం నుంచి కింద పాదాల వరకు ఉండేటువంటి శక్తి కూటమి. శక్తి మనం నడవాలిగా, నాకు శక్తి లేదో అంటూ ఉంటాం. అంటే ఏమిటి? శక్తి లేకపోతే మనం నడవలేం. శక్తిని ఎక్కడి నుంచి వస్తుంది? మీ శక్తి అంతా కూడా మరలా ఈ కింద భాగం నుంచి ఉందని చెప్పడం అమ్మవారి యొక్క నామాల్లో. శక్తి కూటైక తాపన్న కట్టి అదో భాగధారిణి. ఓకే, శక్తి కూటైక తాపన్న కట్టి అదో భాగధారిణి అయి నమః. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కనుక కలుపుకుంటే. అయితే ఇక్కడ శక్తి కూటం అనేటువంటిది మంత్రాత్మకమైనటువంటి సూక్ష్మ రూపము అగును. అంటే అమ్మవారి యొక్క శరీరం ఏదైతే ఉందో మనం గత ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇక్కడ వాక్వైభవ కూటమి అనేటువంటి నామంలో 5 బీజాక్షరాలు ఉన్నాయి మనకు కనబడకుండా. మధ్యకూటం అనేటువంటి భాగంలో 6 బీజాక్షరాలు ఉన్నాయి. శక్తి కూటం అనేటువంటి ఈ యొక్క దీంట్లో 4 బీజాక్షరాలు ఉన్నాయి. 5, 6, 4 మొత్తం కలిపితే పంచదశి అవుతుంది. ఈ పంచదశి మంత్రం చేసినటువంటి ఫలితం వస్తుంది ఎవరైనా చేసుకుంటే. మరి పంచదశి చేసుకుంటే ఏమిటండి ఫలితము? ఇది ప్రాబ్లం ఉంది, ఇది లేదని కాదు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమండి నాకు ఒక్క ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుందా లలితా సహస్రనామాలు చేసుకుంటే అంటారు. నేను మీకు ఏం చెప్తానంటే, ఒక ప్రాబ్లం కూడా లేకుండా ఉండడం కాదు, మీకు ఏది ప్రాబ్లంగా కనబడదు. చిన్నపిల్లడు ఉంటాడు మన ఇంట్లో, ఫోన్ ఆడుకుంటూ ఉంటాడు. తల్లి ఏం చెప్తుంది? అరే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురారంటే, అబ్బా ఇప్పుడు వెళ్ళాలా, ఒక మొహం అంతా ఒక రకంగా పెడతాడు. అంటే ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు ఫీల్ అవుతాడు. కానీ నిజంగా ఇంట్లో ఉండే పిల్లవాడికి పాల ప్యాకెట్ తీసుకురావడం, పక్కన ఏదో పక్క వీధిలోనో కొంచెం ముందుకే షాప్ ఉంటే తీసుకురావడం నిజంగానే ప్రాబ్లమా అండి? కాదు కదా. కానీ అది ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నాడు. అదే పెద్దవాళ్ళకి ఏమనిపిస్తుంది? దీన్ని ఎందుకు ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నాడు? ఇది చాలా చిన్న విషయం కదా, ఆ ఫోన్ పక్కన పెట్టి 10 నిమిషాలు వెళ్ళి తీసుకురావచ్చు కదా. అంటే ఒక రాగం అనేటువంటిది బంధించింది ఆ ఫోన్తోని. అబ్బా ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఈ ఫోన్తో ఆడుతున్నాను. ఈ ఆడుతున్నటువంటి ఫోన్ నేను వదిలేసి వెళ్ళాలి. ఈ అబ్బాయికి వెళ్ళి రావడానికి కాదు ఇబ్బంది, దీన్ని వదిలేసి నేను వెళ్ళాలి కదా అని. అమ్మవారి యొక్క నామాలు మనం రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉంటే మనకు కలిగేది ఏంటి తెలుసా? ఇది వదిలేసి ఇంకోటి పట్టుకున్నా ఇది అమ్మవారే, అది అమ్మవారే. బాగా అర్థం చేసుకోండి. దేనైతే వదిలేస్తున్నామో, ఏదైతే మనం వదిలేస్తున్నామో అనుకుంటున్నామో, దేనైతే సమీపంలోకి వెళ్తున్నామో అంతా ఒకటే అనేటువంటిది వస్తుంది. అంటే ఏంటి? సమబుద్ధి వస్తుంది, మనకి సమాలోచన వస్తుంది. దేని గురించి బాధపడము, భయపడము ఏది ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంత చిత్తంలో మీకు ప్రాబ్లం అనేది కనబడదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ప్రాబ్లమ్స్ అనేవి లేవు, కానీ ప్రాబ్లం అని ఫీల్ అవుతాము. అంటే ఎలాగా? ఒక వ్యక్తి, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మంచి కాలేజీలో జాయిన్ అయిపోయారు. ఈ అబ్బాయికి అన్ని మార్కులు రాకపోవడము, లేకపోతే వీళ్ళ ఫాదర్కి అంత స్తోమత లేకపోవడం ఆర్థికంగా, అంత పెద్ద కాలేజీలో జాయిన్ చేయలేక నార్మల్ కాలేజీలో జాయిన్ చేశాడు. ఈ అబ్బాయి రోజు స్ట్రెస్,
అబ్బా ఇంత ప్రాబ్లం వచ్చింది నాకు, నేను మంచి కాలేజీలో జాయిన్ అవ్వలేకపోయాను, నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది, నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది. కానీ నిజంగా చూస్తే టాప్ కాలేజెస్లో వెళ్ళిన వాళ్ళే అద్భుతమైన చదవాలని రూల్ లేదు. చిన్న గవర్నమెంట్ కాలేజీలో కూడా అద్భుతంగా చదివేవాడు ఉంటాడు. అంటే ఏమిటి, చదువు అనేటువంటిది కాలేజ్ వల్ల వస్తుందా అంటే కొంత ఉంటుంది, ఉండదని నేను అనను. అందులో మంచి ఎక్స్పర్ట్స్ ఉంటే బాగా అర్థమయ్యేలా, తొందరగా అర్థమయ్యేలా చెప్తారు. కానీ అర్థం చేసుకోవడం అనేటువంటిది వీళ్ళ కాన్సన్ట్రేషన్, అంటే స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ మీద ఉంటుంది కానీ టీచర్ మీద కొంతవరకే ఉంటుంది. కొంతవరకు మీకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత ఉంటుంది, కానీ వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయకపోతే వీళ్ళకి ఎక్కదా సబ్జెక్ట్. అలా అయితే ప్రతి క్లాస్లోని టీచర్ చెప్పినటువంటి అంశం క్లాస్లో వాళ్ళందరికీ అర్థం అవ్వాలి, కొంతమందికి ఎందుకు అర్థం అవ్వట్లేదు, బికాజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఎంజాయ్ చేయట్లేదు. ఈ లలితా సహస్రనామాలు చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఫస్ట్ సత్యంలో జీవిస్తూ ఉంటారు, స్వచ్ఛంగా జీవిస్తూ ఉంటారు, ప్రతిదాన్ని ఆస్వాదించగలుగుతూ ఉంటారు, అద్భుతంగా ఉండగలుగుతారు. ఇక్కడ మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఎప్పుడైనా సరే మనము ఏదైనా ఒక విషయాన్ని అనుకుంటూ ఉన్నామనుకోండి రెగ్యులర్గా, ఇది అమ్మవారి స్వరూపము, ఇది నేను చేసుకుంటున్నాను, ఖచ్చితంగా బాగుంటుందని, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఈ శక్తి కూటైక తాపన్న కట్టి అదో భాగదారిణి అనేటువంటి నామం ఏదైతే ఉందో, కట్టి అదో భాగదారిణి అంటే ఈ కటి భాగం నుంచి అదో భాగంలో ఉన్నటువంటి అమ్మవారి గురించి ఎప్పుడైతే మనం, అంటే ఏమిటి, ఇదేదో కాళ్ళు, ఇదేదో తొడలు, ఇదేదో మోకాళ్ళు, ఇదేదో పాదాలని కాదు, ఇదంతా అమ్మవారే. వాగ్భయ కూటమి, మధ్య కూటమి, ఈ శక్తి కూటమి, ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇది చేసుకుంటుంటే ఏమవుతుందంటే మీలో శక్తి లేదు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది చూసారు, అబ్బా నేను సాధించలేనండి, అమ్మ నా వల్ల అవ్వట్లేదని. ఎందుకు అవుతుంది అలాగంటే జ్యోతిష్ శాస్త్రంలో దశమస్థానం పాడైనా లేకపోతే లగ్నం పాడైనా వాళ్ళకి శక్తి లేని ఫీలింగ్ వస్తూ ఉంటుంది, అబ్బా నేను ఈ పని చేయలేకపోతున్నాను. శక్తి కూటమి యాక్టివ్ అయిందనుకోండి, ఖచ్చితంగా నేను ఆ పని చేయగలను, ఎందుకు నాలో అమ్మవారు ఉంది. అదేవిధంగా వాస్తుశాస్త్రరీత్యా ఎవరింట్లో అయినా సరే దక్షిణ భాగం పాడైందనుకోండి, శక్తినిచ్చేవాడు ఎవరు, జ్యోతిషాస్త్రరీత్యా కుజుడు. దక్షిణ భాగానికి కుజుడు కారకుడు, కుజుడు ఎనర్జీ కారకుడు కదా. యముడు దక్షిణ భాగానికి కారకుడు. నెగటివ్గా వస్తేనేమో యమబాధలు వస్తూ ఉంటాయి ఇంట్లో, అలా కాకుండా పాజిటివ్గా ఉంటే కనుక వీళ్ళకి పాజిటివ్ స్ట్రెంథనింగ్ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇది చేసుకుంటూ, అదేవిధంగా దీని తర్వాత నామం ఏం చెప్తున్నాడు, మూల మంత్రాత్మిక అన్నాడు. అంటే అమ్మవారి లలితహాసనం వల్ల అమ్మవారి యొక్క వశిన్య వాగ్దేవతలు చెప్పాయి. మూల మంత్రాత్మిక అంటే మూలమంత్ర ఆత్మిక, మూలమైన మంత్రముచే స్వరూపముగా గలది, మూలమైన మంత్రంగా ఉందట అమ్మవారు. ఇది మనం అర్థం చేసుకుని నిత్యము పారాయణం చేద్దాము, అన్ని విధాల మనం లబ్ధిని అమ్మవారి అనుగ్రహంతో పొందవచ్చు. శ్రీమాత్రే నమః.